కేవలం ఒక్క డెడ్ బాడీని మాత్రమే వెలికి తీయడం జరిగింది. రోబోలు ఆ తర్వాత కేరళ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక డాగ్స్ అన్నిటిని వాడుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పెద్దగా పురోగతి కనిపించడం లేదు. సో చాలామంది అక్కడ ఆ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు, కానీ మరి వాళ్ళ మిగతా వాళ్ళ జాడ ఏంది, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం కథ, ఉన్నారా లేరా అనేది ఇంకా ఏమీ తెలియనటువంటి విషాదకరమైనటువంటి వార్త ఇంకా తెలంగాణ గుండెల మీద అట్లాగే ఉంది. సో ఆ డెడ్ బాడీలు ఎప్పుడు బయటికి వెళ్తే ఏందనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇవాల్టి నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ఇవాళ ప్రసంగించబోతూ ఉన్నారు. సో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏది ప్రభుత్వం చేసినటువంటి కులగణన ఉందిగా, కులగణన ఆధారంగా బీసీ బిల్లు ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. అలాగే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. పోయినసారి 2,91,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మరి ఈసారి ఎంత పెట్టబోతూ ఉన్నారు, కేటాయింపులు ఎట్లా ఉండబోతూ ఉన్నాయి, హెల్త్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంది, వీటన్నిటిని కూడా 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. మరి వాళ్ళ గవర్నర్ ప్రసంగం తర్వాత ధన్యవాద తీర్మానాలు ఉంటాయి ఆయన ప్రసంగానికి. దాని తర్వాత మరి ఈ బిల్లులు తీసుకొస్తారేమో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అదొక హాట్ టాపిక్ అయితే, మరోటి కేసీఆర్ గారు సభకు వస్తున్నారు అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం అనేది మంచిది కాదు, ఆయన రావాల్సిందే. ఇంకొకటి ఏంటంటే, నిన్న ఎమ్మెల్యేలతో అత్యవసర మీటింగ్ పెట్టుకున్నటువంటి కేసీఆర్ గారు అందరూ సభకు హాజరు కండి, అందరూ వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అంటే మరి ఈయన వస్తలేడా అయింది అనేది అదొక డౌట్ ఉంటుంది. కాబట్టి మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నెరవేర్చింది, ఎంత చేయబోతా ఉంది, ఈ అన్నిటిని అడగాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. సో దానికోసమైనా కేసీఆర్ గారు సభకు రావాలి. ఇలా అందరం ఒకటే సభలో కూర్చొని గవర్నర్ గారి ప్రసంగం వినేటువంటి అవకాశం ఉంది. ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశం. ఇక మిగతా వార్తలలో ఉన్నటువంటి అలాగే గ్రూప్ 2 ఫలితాలు కూడా వచ్చినాయి. గ్రూప్ 2 ఫలితాలు తీసుకున్నా ఏది తీసుకున్నా బీసీలకు 42% రిజర్వేషన్ పెట్టిన తర్వాత, ఎస్సీ వర్గీకరణ తర్వాత ఈ రిజల్ట్ ఇచ్చినుంటే కొంత మేలు జరిగేది ఆ జాతులకు. కానీ హడావిడిగా ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేసి ఉద్యోగాలు పంచిపెట్టిరు ఎక్కడికక్కడ. ఇప్పుడు పోస్టింగ్ ఇస్తేప్పుడు ఇట్లా ఆపురు, ఇప్పుడైనా ఏం కాదు, పోస్టింగ్ ఇచ్చేదాకా అంటే అయిపోయాయి. ఇక ఆపరే, వాళ్ళకి ఆ ఇంటెన్షనే వేరు, వాళ్ళ కుట్ర. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.